మీలో చాలామంది చాలాసార్లు సింహాచలం వచ్చి ఉంటారు, సింహాచలం దర్శనం చేసుకుని ఉంటారు. కానీ ఈ సింహాచలం క్షేత్రం ఏంటి, ఈ క్షేత్రం ఎందుకు ఇక్కడ ఉంది, ఈ క్షేత్రం మనకు ఉన్న కథ ఏంటి, ఇక్కడ ఉండే దేవుడి యొక్క కథ ఏంటో మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. दैत्यांत विद्युद्घात विचारोक्ष नरसिंह विस्फुट विस्फुट कर्कश चालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शंखधरा चक्रधरा ज्वालाकेसर सिंह शूलानकरण सिंह शाश्वत शांति संस्थापनार्थक लोकध्वंस विध्वंसकारक मृत्युंजय विजय नारसिंह. మనం విష్ణుమూర్తి యొక్క వారాహ అవతారం గురించి తెలుసుకున్నాం, లక్ష్మీ నరసింహస్వామి అవతారం గురించి తెలుసుకున్నాం. ఆ రెండు అవతారాల్లో కలిపి దర్శనమిచ్చిన ఒకే ఒక క్షేత్రం సింహాచలం. పూర్వం కృతయుగంలో ప్రహ్లాదుని కాపాడడం కోసం విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో రావడం మీ అందరికీ తెలిసిందే. లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ప్రహ్లాదుని కాపాడడం కోసం హిరణ్యకశ్యపుడిని చంపి దాని తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడ ఉన్న రాజుల్ని, రాజ్యాల్ని, చెట్లని, కొండల్ని, పర్వతాలని అన్నిటిని నాశనం చేసి విధ్వంసం సృష్టించాడు అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని చంపిన తర్వాత. ఆ క్రోధాన్ని, విధ్వంసాన్ని, ఒక ఉగ్రరూపాన్ని కంట్రోల్ చేయలేక ఎంతోమంది రాజులు, మునులు, ఋషులు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. ఆఖరికి సాక్షాత్ లక్ష్మీదేవి చెంచు లక్ష్మి అవతారంలో వచ్చి పానకం ఇచ్చి లక్ష్మీ నరసింహస్వామిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వచ్చింది లక్ష్మీదేవి అని గ్రహించి ఆ పానకాన్ని సగం తాగి సగం లక్ష్మీదేవికి ఇచ్చినా సరే ఆ ఉగ్రరూపాన్ని వదులుకోలేకపోతాడు లక్ష్మీ నరసింహస్వామి. అప్పుడు దేవతలు, శుద్ధులు, మునులు, ఋషులు అందరూ కలిసి ప్రహ్లాదుడి వద్దకు వెళ్ళి, ప్రహ్లాద, ఈ అవతారానికి మూల కారణం నీవే, ఇప్పుడు ఆ అవతారాన్ని, ఆ ఉగ్రరూపాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా నీ ఒక్కడికే ఉంది. చివరగా ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహస్వామిని భీములపట్నం కొండ దగ్గర కలిసి, స్వామి మీరు వచ్చిన ఒక పర్పస్ అయిపోయింది, చెడుని సంహరించారు మీరు ఆల్రెడీ, ఇక్కడ మీరు మీ ఉగ్రరూపాన్ని వదులుకోకపోతే చాలామందికి నష్టం జరుగుతుంది, చాలా నష్టం వాటిల్లుతుంది అనేసి లక్ష్మీ నరసింహస్వామికి గుర్తు చేయగా, అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి, ప్రహ్లాద నేను వచ్చిన పర్పస్ ఏంటో నాకు గుర్తు చేసావు, నేను ఉగ్ర రూపాన్ని చాలించకపోతే ఎటువంటి నష్టం జరుగుతుందో గుర్తు చేసావు, నీకు ఏ వరం కావాలో కోరుకో అని ప్రహ్లాదుని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి నీ సేవకుడిగా, నీ యొక్క భక్తుడిగా నేను ఈ జీవితం మొత్తం నీకు అంకితం చేస్తున్నాను. మా నాన్నగారైన హిరణ్యకశ్యపుని మీరు చంపి మంచిని స్థాపించడం నేను నా కళ్ళారా చూశాను, కానీ నా పినతండ్రి అయిన హిరణ్యక్షుడిని మీరే వరాహమూర్తి అవతారంలో చంపారంట కదా, మిమ్మల్ని ఆ వరాహ రూపంలో చూడాలనే కోరిక నాకు తీర్చండి చాలు అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లాదుడు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆ వరాహ రూపంలో అన్నీ జ్ఞాపకం చేసుకుని అక్కడ నుండి, ఇక్కడ భీములపట్నం నుండి ఈ సింహాచలం కొండ మీదకి ఒక్కసారిగా గెంతి ఇక్కడ వరాహమూర్తి, వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా అవతారం చూపిస్తాడు ప్రహ్లాదుడికి. అప్పటి నుంచి సింహాచల క్షేత్రంలో విష్ణుమూర్తి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నాడు. మీలో ఎంతమందికి కథ తెలుసో నాకు తెలియదు, కానీ తెలియని వాడికి ఒక్కడికి తెలిసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇటువంటి ఒక మంచి కథని చెప్పే ఛాన్స్ కలిగినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. గోవిందా గోవిందా.